ఆర్పి ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికే వచ్చాడు. సో ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ వన్ అండ్ ఓన్లీ క్రాక్ కిరాక్ ఆర్పి టు ఎక్స్ట్రా జబర్దస్త్. నువ్వు లేపాల్సింది నన్ను కాదురా, నా స్కిట్ రా. స్కిట్ అంటే గుర్తొచ్చింది అన్ను. ఇప్పుడు నువ్వు చేసిన డాన్స్ కు నువ్వు చేస్తున్న స్కిట్ లకు ఒక చిన్న తేడా ఉందన్న. ఏముందా? డాన్స్ లో కింద పడుతున్నావు, పైకి లేస్తున్నావు. నీ స్కిట్లు మాత్రం కింద పడుతున్నాయి కానీ పైకి లేవట్లేదన్న. పెట్టానంటే మొహం పగిలిపోతది. నీ వల్లే కదా మొత్తం ఇదంతా జరిగేదే. నేనేం చేశా? కింద పడినప్పుడు ఇప్పుడు లేపినావు, స్కిట్లు పడినప్పుడు పైకి లేపొచ్చు కదా. నేను స్కిట్లు లేపేటోని అయితే మిగతా టీం లీడర్లు నన్ను ఎందుకు లేపేస్తారన్న? పాయింట్ ఇది అంతే ఏదో సార్. నా గాడికి వచ్చేటప్పుడు చేతులు పట్టుకుని పచ్చులు నన్ను పెట్టుకోమని, ఇప్పుడు చూడు ఎట్ట మాట్లాడుతా ఉన్నాడు. వస్తుదేవుడు అంత చూడే గాడిద కాలు పట్టుకున్నాడు. నీ చేతులు ఎంత అంటే నేను గాడిదినా? గడదాకా పోయేస్తాను. రబ్బర్ గాజులు తెచ్చాను. నేను గ్లాసులు తెమ్మంటే నువ్వు గాజులు ఎందుకు తెచ్చావా? ఇదో పాటలే అన్న. మరి పాట అంటే గుర్తుకొచ్చింది. ముందుకు రా. జబర్దస్త్ లో నన్ను పక్కన పెట్టి నా ప్లేస్ లో ఆది గాని పెట్టారు ఎందుకని? అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న. మన ఇంట్లో ఫుల్ గా సామాన్ ఉంది, ఉన్నాయి. ఒక విలువైన సామాన్ అందులో పెట్టాలి. అవును. అప్పుడు ఏం చేస్తావు? విలువైన సామాన్ తీసేస్తాము. వాళ్ళు చేసింది అదే. అవును, ఈ మధ్యకాలం ఎందుకు నువ్వు రెగ్యులర్ గా తాగుతున్నావు నాకు అర్థం కదా. 3 రోజుల నుంచి నా బాబు గారు భయంకరంగా తాగుతున్నాడు. వీడు ఎందుకు తాగుతున్నారా? నీకోసమే అన్న. నా కోసం. మన ఎందుకు తాగేవరా? పోయిన వారం నీ స్కిట్ టెలికాస్ట్ కాలేదు కదా, ఆ బాధతో ఆయన. నేను ఎందుకు తాగావు? ఈ వారం నీ స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, ఆ ఆనందంతో తాగా. అవునా, స్కిట్ టెలికాస్ట్ అని 7-8 మార్కులు కూడా వచ్చి ఆనందం నేను మా నేను కూడా తాగాను. ఈ రోజు ఎందుకు తాగావు? ఇప్పుడు చేస్తున్న ఈ స్కిట్ టెలికాస్ట్ అవుతుందో కాదన్న కన్ఫ్యూజన్ లో తాగుతున్నా. తాగాలి అన్న నీ సంకల్పం ఉంది. ఏ నా కొడుకు నేను ఆపలేడరా. అన్నా నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ మధ్య నువ్వు జనాలు దారుణంగా బాధ పెడుతున్నావు. అవును, నేను జనాభాలు బాధ పెడుతున్నావు. పెడతా, బాగా బాధ పెడతా, ఇంకా బాగా పెద్ద పెడతా. ఏమైతుంది? పాపం తగులుతుంది అన్న. చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు. అక్కడ యమునాడే ఒక అతను ఉంటాడన్నా, నీకు తాట తీసి పారేస్తాడు. రమ్మని చెప్పు, ఎప్పుడు తెలుసుకుంటా. రమ్మని చెప్పు. రారా అంటాడే, నేను చూడగలిపిన కదా. అన్నా నేను ఎందుకు నీకు అంత పగా? మరి లేకపోతే ఏందా నీ పొగ? నా మీద కోపం అంటే డైరెక్ట్ చెప్పు, నీ టీం నుంచి వెళ్ళిపోతా. వాళ్ళకి పొగ పెట్టింది. ఒరే ఈ రేంజ్ లో పొగలేయాలంటే ప్రపంచాన్ని తగలేయాలరా. కోతి మొహోడు అంత సంపాదన నా దగ్గర ఆడుందరా. మీ యోగక్షేమాలు కాలక్షేపాలు పక్కన పెట్టి శిక్షకు సిద్ధం. ఏం చెప్పాడు రా కొత్త ఆర్టిస్ట్ డైలాగ్? మన ప్లేస్ లో ఏమన్నా చెప్తాడు ఒకసారి స్కీమ్ లో పెట్టుకొని తీసుకురా పోనీ. సార్ మా టీంలో చేస్తారా అన్న? వాడికి మన టీం గురించి తెలిసిపోయినట్టుంది అన్న. దగ్గర పోతే దౌడ బలగొట్టిండు. ఎవరా మనిషి భలే ఉండవు. మా టీంలో చేయొచ్చు కదా. బతుకున్నంత కాలం నీ పేరు చెప్పుకుని చచ్చిపోతావా? రే ఆల్రెడీ కాలం చేసి 6 గంటలైంది. మన స్నానం చేయడమే చేత కదా, కాలం ఏడు చేసినాం. కాలం చేయడు స్నానం చేయడం కాదు, చర్చ్ ఎక్కడికి వచ్చారు? ఇది సెట్టు కాదా? ఇది సెట్టు కాదు, జబర్దస్త్ స్కిట్ కాదు, యమలోకం. అంటే మీరు చిత్రగుప్తుడా? అందరు తలరాతలు సరిచేసే చిత్రగుప్తున్నాను. నేనేం తప్పు చేసిన నన్ను చంపేసి భగవంతుడు యముడు యమపాశం పెట్టి ఇక్కడ తీసుకొచ్చాడా? నువ్వు యముడు యమపాశంతో చంపలే, కావాలని నిన్ను చంపిండు. నువ్వు చంపాడా? ఈ లోకంలో వాళ్ళు వేసే శిక్షలన్నీ నువ్వు కేవలం 10 నిమిషాల్లో నీ స్కిట్ ద్వారా జనాలకు వేస్తుంటే ఆయన ఎక్కడ డామినేట్ చేస్తావో, ఆయనకి ఎక్కడ కాంపిటీషన్ వస్తావో అని చెప్పేసి నేను ఇగోతో చంపిండు అన్న. ఇగో ఇదే నాకు నచ్చదు అసలు. ఒరే ఇగోతో కాదు, కల్తీ మందు దొబ్బి తాగి ఇష్టం వచ్చినట్టు వాగి యమలోకానికి వచ్చారు. ఒరే 100 రూపాయలు కక్కుర్తి పడి నిన్ను 100 ఏళ్ళు సంకనాకి ఇచ్చావు కదరా యదవా. ఏది ఏమైనా నన్ను ఏ ప్లాన్ తో చెప్పినా సరే నేను ఎక్కడైనా టీం లీడర్నే. నా పేరు ఆర్పి. హాస్యలోక పరిపాలనా దక్షుండా, ఆర్పీ టీమ్ లో అవసరానికి పనికొచ్చే సేవకుండా, అందుకే రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు టీమ్ లో కనిపిస్తుండా. రాగానే నెత్తి మీద పెట్టారు పెద్ద బండ, బికాజయం యముండా.
ఎరా ఆర్పి అతి తప్పినదా మదమెక్కినదా అర్థం కాని డైలాగులతో అమాయక ప్రజలను అష్ట కష్టాలు పెట్టే నువ్వు నరలోకానికి నరకలోకాన్ని పరిచయం చేసిన నువ్వు నా పీఠాన్ని అధిష్ఠించు ఎంత అవమానము ఎంత అధికారము ఎంత అవకాశవాదము 10 నిమిషాలు చేసే మీ స్కిట్ లో మొదటి 2 నిమిషాలు నాగబాబు గారు నవ్వకపోతే మిగతా 8 నిమిషాలు ఇది స్కిట్టే అని నవ్వించడానికి అవస్థలు పడే మీరు మాడు పగిలే స్కిట్టులు చేస్తూ నాగబాబు గారి మూడు బాగులేదని కవర్ చేసి క్లవర్ గా తెచ్చుకునే మీరు కంటెస్టెంట్లుగా ఉన్నప్పుడు టీమ్ లీడర్లు పేమెంట్ ఇవ్వలేదని కంప్లైంట్ చేసి మీరు టీమ్ లీడర్లుగా మారిన తర్వాత మీ కంటెస్టెంట్లకి పేమెంట్ ఇవ్వకుండా వారి కడుపు కొట్టే మీరు జబర్దస్త్ నా అమ్మ అని గర్వంగా చెప్పుకొని సినిమా డేట్ క్లాష్ రాగానే దానమ్మ అని జబర్దస్త్ని పక్కకు నెట్టేసి సినిమా షూటింగ్లకు పోయే మీరు టీమ్ లీడర్ అనగదొక్కి వారి స్థానం కోసం వారి వెనకనే నక్కి ఎలాగో అలా టీమ్ లీడర్ పదవి నక్కి మీరా నా పీఠాన్ని అధిష్ఠించినది ఎంత అవమానము ఎంతైనా మీది నీచ కంటెస్టెంట్ జాతి కదా మీ జాతి దుర్మార్గము దురహంకారము నీచము తుచ్చము ఏమంటవి కంటెస్టెంట్ జాతి నీచమ్మా ఒక చేత టచ్అప్ బ్యాగు పట్టి కనబడిన ప్రతి వాడికి పౌడర్ కొట్టి అదును చూసి శ్రీకారం చుట్టి పటాసు ప్రకాష్ ని పక్కకు నెట్టి పర్ఫార్మెన్స్ తో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రంగుల అద్దాలను చూపిస్తున్నటువంటి నత్తి బాలుడు దుర్గారావుది ఏ జాతే మా కంటెస్టెంట్ జాతే అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియో ముందు నిలబడి పని చేత తొక్కబడి అటు ఇటు తిరిగి బిస్కెట్ లో జొరబడి చాప కింద నీరులా పాకి ఒక్కసారిగా రంగంలోకి దూకి స్కిట్ల మీద స్కిట్లు కొట్టాయి పంచల మీద పంచలు చేర్చాయి అబ్బా అని వదిలి బిస్కెట్లు ఓ అబ్బా అనిపించే స్థాయికి చేర్చాయి మిగతా టీంల చేత ఉచ్చపోయిస్తూ డైపర్ తొడిగిస్తున్నా హైపర్ అది ఏ జాత మా కంటెస్టెంట్ జాత ముసలైన తర్వాత తన అసలైన నటుని ప్రదర్శిస్తూ శబరింగ్ రాజు నుంచి రైజింగ్ రాజుగా మారి తన ముఖం మీద ఉండే సొట్టల్ని కామెడీ పుట్టలుగా మార్చుకుని అర్థం తీసుకోవాల్సిన విషయంలో టీమ్ లీడర్ గా టెన్షన్ పడుతున్నటువంటి రైజింగ్ రాజు ఏ జాతి మా కంటెస్టెంట్ జాతి భాస్కర్ టీమ్ లో ఆస్కర్ నటుని ప్రదర్శిస్తూ ఇప్పటి బాలలే రేపటి కమెడియన్లని నిరూపిస్తూ ఓ ఇద్దరు అనామకులకి అభాగ్యులకి కూడు పెడుతున్నటువంటి అచిత్తర పిడుగు నరేష్ ఏ జాతి మా కంటెస్టెంట్ జాతి చంద్ర టీంలో ₹1 కూడా తీసుకోని రోజుల్లో ఏం తీసుకోలేదన్న ఆలోచన స్కిట్ తో అదరగొట్టి జనాల్ని బెదరగొట్టి నేను రచ్చారమిని కాదు మేధారావుననే అడగొట్టి ఆయన భారాన్ని ఆయన మోసుకోలేకపోతున్న అప్పారావు గారి చేతుల్లో స్కిట్టు భారాన్ని నెట్టి కాలక్షేపంగా స్కిట్టుల మీద స్కిట్టులు కొట్టలేక బయటికి వెళ్ళి రమ్ము కొడుతున్నటువంటి రచ్చారం ఇది ఏం జాతి నా కంటెస్టెంట్ జాతి ఈదును పోయే చిన్నపిల్లాడు కూడా వచ్చి ఆడే టీం లీడ్ అయినాడు మనం కాలేమని ప్రతి పిచ్చి ముండాకడికి భరోసా ఇచ్చిన వ్యక్తి ఇది ఏ జాతి నా కంటెస్టెంట్ జాతి కమల్ హాసన్ కాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో ఉన్నాడని నిరూపించడానికి స్టిక్కుల మీద స్టిక్కులు చేసి గెటప్ల మీద గెట్టలు చేసి అన్నపూర్ణ స్టూడియో గేటు బయట వాచ్మన్ గుర్తుపట్టకపోయినా పర్లేదు అందరి గుండెలో నేను ఉన్నాను అని నిరూపించడానికి స్కిట్ల మీద స్కిట్లు చేసిన గెటప్ సీన్ ఏ జాతి మా గురువు గారిదే కంటెస్టెంట్ జాతి అంతకు ఈ మధ్య కాలంలో 10 స్కిట్లు చేసిన ఒక 10 మార్కుల పోటు కూడా చూపించిన ఆర్పి గారు సంఖ్య రాగుతాడు ఎందుకోసం ఆడే ఈ కంటెస్టెంట్ జాతి రంగస్థలంలో అదరగొట్టి రంగు స్థలంలో అడుగుపెట్టి కేశాలు పోయిన వేషాల కోసం నిలుగుతున్న నీదే జాతి మా కంటెస్టెంట్ జాతి నీచమన్న మా జాతి మూలమున ఎన్నో కార్లు ఎన్నో ఇల్లు కట్టుకున్న మీరు నేడు జాతిని మమ్ము అవహేళన చేయట్యా ఎంత అవివేకము ఎంత అహంకారము ఎంత లేగు ఇక నుంచి టీమ్ లీడర్ రజకుడు కంటెస్టెంట్ అదముడు అన్న కించ భావాన్ని కోకటపల్లి వేలతో సహా ప్రకలించే వేసదా అద్భుతంగా చేసినటువంటి ఈ యొక్క ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ మధ్యమున ఇట్లు చేస్తున్న చిత్రీకరిస్తున్నటువంటి కెమెరా లెన్సుల మధ్యమున చెత్తదా సర్వదా శారదా నత్తదా స్కిట్ లో సమూహముగా శాశ్వతముగా ప్రక్షాళన కావించదా ఇవన్నీ డౌట్సే ఏందా ఇవన్నీ డౌట్స్ పట్టుకో ఇవి కూడా పట్టుకో వెళ్ళిపోతా ఎందుక కంటెస్టెంట్ అంత గొప్పడు తెలియక 7 వరకు వస్తే నేను వెళ్ళి చేసుకుంటా ఇది కూడా పట్టుకో రోజా
గారు. ఆర్పి షాకింగ్ గా ఉంది. ఇన్ని డైలాగులు గుర్తుపెట్టి సూపర్ గా చెప్పావు. ఫస్ట్ మురళి మార్క్స్ కొట్టేశాడు. సో ఆ గెటప్ లో పర్ఫెక్ట్ గా ఆ పాతకాలం ఫోక్లర్ స్టైల్లో చెప్పాలి, అదరగొట్టేసావు. నీ ఇన్స్పిరేషన్ తో అసలు ఆర్పి రెచ్చిపోయాడు. బాగుంది, చాలా బాగుంది. స్కిట్ బాగుంది, డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. నాగబాబు సార్. బాగుంది ఆర్పి, బాగా ఎంటర్టైన్ చేసావు. డైలాగులు గుర్తుపెట్టుకోవటం అంటే హిలియరియస్ కామెడీ అని చెప్పలేం కానీ ఎంటర్టైనింగ్ గా ఉంది. బాగా గుడ్.